నమస్కారం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ గెలిచింది. ఇదేంటి ఇరాన్ గెలిచింది అంటున్నాను అనుకుంటున్నారా? ఇజ్రాయెల్, అమెరికా ఒప్పుకోకపోయినా మొత్తం ప్రపంచం దృష్టిలో ఇరాన్ గెలిచినట్టే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడ మీద కత్తి వేలాడుతుంది. అతనికి ఇప్పుడు యుద్ధ విరమణ తప్ప ఇంకో దారి లేదు. ఇప్పుడు దానికి కూడా అతనికి ఒక 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు తప్పించి అతను ఇంకా ఈ ట్రాప్లోంచి బయటపడలేడు. అవేంటంటే, ఒకటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఇరాన్ని సర్వనాశనం చేసేసాం, నేలమట్టం చేసేసాం, ఇంకా అక్కడ ఏమీ చేయడానికి ఏమీ లేదు, మేము గెలిచామని చెప్పి హుందాగా వెళ్ళిపోవడం. ఈ 3 మార్గాల్లో ఇప్పుడు ట్రంప్కున్న అత్యుత్తమ మార్గం ఇదే. రెండో మార్గం ఇరాన్ భూతలం మీద దాడి చేయడం. ఇరాన్ భూతలం మీద దాడి చేయాలంటే మామూలు మాటలు కాదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది, ఇరాక్లో ఏమైంది, లిబియాలో ఏమైంది, వియత్నాం యుద్ధం అన్నీ మనం చూసాం. అమెరికా పరిస్థితి ఏంటనేది. ఇంకా అవి చిన్న చిన్న దేశాలు, ఇరాన్ పెద్ద దేశం. పర్వతాలు దాటుకొని వెళ్ళాలి. ఇది అమెరికాకి సాధ్యమా? లేదు. అందువలన అమెరికా ఈ పని చేయలేదు. ఇంకా మూడో మార్గం అణుబాంబు వేయడం. ఇప్పటికే ఇరాన్, అమెరికా, దాని మిత్ర దేశాలైన సౌదీ, యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్, కువైట్ వీటన్నిటి మీద భీకరమైన మిసైల్ దాడులు చేస్తుంది. ఇవన్నీ ఆయిల్ ఎకానమీలో నెంబర్ 1 దేశాలు. ఒక పక్క ఈ దేశాల ఆయిల్ మీద, టూరిజం మీద ఈ యుద్ధం వల్ల చాలా ప్రభావం పడుతుంది. ఇంకో పక్క హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అది మూసేయడం వలన ఏదైతే దేశాలు ఉన్నాయో, ఈ కువైట్, బెహ్రెయిన్, సౌదీ, యుఏఈ ఇవన్నీ తన ఆయిల్ అమ్ముకోవాలంటే ఈ జలసంధి మీద నుంచే వెళ్ళాలి. ఇవన్నీ ఎకనామికల్గా అమెరికాకి వెన్నెముక్క లాంటి దేశాలు ఇవి. అవి ఆ డాలర్లలో ఆయిల్ అమ్మి దాంట్లోంచి మళ్ళీ స్టాక్స్లో పెట్టుబడి పెడితేనే అమెరికన్ డాలర్ నిలబడుతుంది. ఇప్పుడు ఆ హార్మూజ్ జలసంధి మూసేయడం వలన ఎకానమీ అంతా పడిపోతుంది. ఆ దేశాల ఎకానమీ ఇప్పుడు అటువైపు ఎకానమీ పడిపోతుంది, ఇటువైపు దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇరాన్ని ఏమీ చేయలేని పరిస్థితి.
ఇంకా ఎన్ని నేను యుద్ధం 10 సంవత్సరాల యుద్ధం రెడీ అంటుంది ఇరాన్. అది $50,000 చిన్నపాటి డ్రోన్లు మిసైల్స్తో దాడి చేస్తుంది. వీళ్ళు లక్షల $1 బిలియన్తో దాన్ని అడ్డుకుంటున్నారు. ఎన్నాళ్ళు యుద్ధం చేయగలరు ట్రంప్? ఇది సాధ్యం కాదు. ఒకవేళ అణుబాంబు వేస్తే వెంటనే చైనా, రష్యా, నార్త్ కొరియా ఇవన్నీ ఏకమైపోతాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అణుబాంబు వేసిన దాని ప్రభావం మొత్తం మిడిల్ ఈస్ట్, ఇజ్రాయిల్ అన్నిటినీ కమ్మేస్తుంది. ఇరాన్తో పాటు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. సగం ఏషియా సర్వనాశనం అయిపోతుంది. అందువలన అణుబాంబు వేసి సాహసం ట్రంప్ చేయలేడు. చూద్దాం ట్రంప్ ఏ విధంగా దీని నుంచి బయటపడతాడు. నమస్కారం.